అన్న మరి పార్టీకి సంబంధించి సంస్థాగత విషయాల పట్ల చర్చించే అంశాలు అయితే పార్టీ బలంగా ఉంది, ప్రజలలో బలంగా ఉంది. ప్రజా సమస్యలు చాలా అయినాయి, ఇచ్చిన హామీ నెరవేరలేదు. కొత్తవి కూల్చివేతలంటూ రకరకాల కొత్త సృష్టిస్తూ ఉన్నారు, కేసులు అవన్నీ కూడా. దానిపైన ప్రజలు ఏ అవసరాలకు సఫర్ అవుతుంటే అప్పుడు ఇమ్మీడియట్గా మనం రెస్పాండ్ కావాలి. ముఖ్యంగా రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక మరి ఏ హామీలు ఇచ్చో అధికారంలోకి వచ్చిండ్రో వాటిని నెరవేర్చడానికి కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఈరోజు రైతులే కావచ్చు, డ్రైవర్ అన్నలే కావచ్చు, ఆటో కార్మికులే కావచ్చు, ఎవడు హ్యాపీ ఉన్నాడు? అటు విద్యార్థులు హ్యాపీ లేరు, రైతులు హ్యాపీ లేరు, ఆటో డ్రైవర్లు హ్యాపీ లేరు, ఎంప్లాయీస్ హ్యాపీ లేరు, రిటైర్డ్ ఉద్యోగులు హ్యాపీ లేరు, ప్రైవేట్ వాళ్ళు హ్యాపీ లేరు, ఇండస్ట్రీస్ హ్యాపీ లేవు, బిల్డర్స్ హ్యాపీ లేరు, ఎవడూ హ్యాపీ లేరు, మహిళలు హ్యాపీ లేరు. మొన్న జగిత్యాల సభ గ్రాండ్ సక్సెస్ అయింది కదా, ఆ సభలో కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలకే వేరే పార్టీ నాయకులకైతే వెన్నులో వణుకు పుట్టింది. మరి ఈ రోజు ఏం మాట్లాడతారు అనే విషయాలు అయితే 2.5 ఏళ్ళు టైం ఇచ్చినాం, 2.5 years అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 1.5 year ఉంటుంది, తర్వాత ఎలక్షన్ ఇయర్ కనుక ఇచ్చిన హామీలు నెరవేర్చేటట్లు ఒత్తిడి ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి.